హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. బాస్మతి రైస్తో టమాటా పలావ్ చేసాను. ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా. పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే పెరుగు చట్నీ. పెరుగు చట్నీ లేకపోయినా ఉట్టిదైనా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఇట్లా పెరిగేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. దీనికి ఏమేమి కావాలో ఏమేమి పదార్థాలు తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. 4 టమాటాలు, ఈ విధంగా 4 టమాటాలు తీసుకొని మీడియం సైజు 2 చిన్నుల్లిపాయలు తీసుకొని పొక్కు తీసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం, 4 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 గ్లాస్ బియ్యం. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ తీసుకున్నాం. వీటిని శుభ్రంగా వాటర్ పోసి ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే చాలా అంటే చాలా అన్నం పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. ఇక దీన్ని పక్కన పెట్టి దానికి కావాల్సిన వేసుడు అనమాట. గ్లాసున్నర వాటర్, గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా గ్లాసున్నర పోసుకున్నాం కదా. ఇది పక్కన పెట్టుకొని టమాటా ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని మిర్చి సారేసుకొని ఒక బౌన్లో తీసుకుందాం. ఒక గిన్నెలో పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి 4 చెంచాలు ఆయిల్ పోసి ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆకేసి, స్టార్ పువ్వు వేసి, చెక్కేసి, యాలకులేసి, అనసక పువ్వు వేసి, జీడిపప్పు వేసి, లవంగాలు వేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, అల్లం పేస్ట్ వేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్నాక ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక 1/2 చెంచా పసుపు వేసి ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనాకేసి 1 చెంచా ధనియాల పౌడర్, 1 చెంచా గరం మసాలా వేసి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మిర్చి సారేసుకున్న టమాటా కూడా అందులో వేసి ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపోయే ఉప్పు వేసుకోవాలి. దోరగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. పైకి అయితే ఆయిల్ తేలింది, ఉడికేసింది. ఇక ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే టమాటా వేసి ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే నానబెట్టిన ఇరిగిపోతాయి. ఎసురు పోసుకొని మొత్తం ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికింది. 1 చెంచా నెయ్యి వేసి 1 నిమ్మకాయ చెక్క పిండి, ఎందుకంటే టమాటా పలావ్ పొడి పొడిలాడుతూ వచ్చిద్ది అనమాట నిమ్మకాయ చెక్క ఉంటే. ఫైనల్కి అయితే ఉడికిపోయింది. మొత్తం ఈ విధంగా చూసారుగా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇక టమాటా పలావ్ అయితే రెడీ అయిపోయింది. బాస్మతి బియ్యంతో టమాటా పలావ్ చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉండిద్ది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.